యువతలోనూ మేధావుల్లోనూ ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళలోనూ కనబడుతుందండి. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడదలుచుకున్న ఈ వేల కోట్ల భూముల వ్యవహారం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత మరకలు లేకపోతే ఇవన్నీ అప్పుడే వాళ్ళు తుడిచేద్దామని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. కొంచెం యాక్టివ్గానే ఉంది కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు నేను అరెస్ట్ అయిన వాళ్ళతోటి కీలకమైన వ్యక్తుల వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఒకటండి, మీరు చూడండి, జరిగిన కుంభకోణాలన్నీ కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు ఒకసారి పరిశీలించండి. మద్యం కుంభకోణం, కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరున్నారు? కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి. ఎవరైనా ఆనాటి ముఖ్యమంత్రికి కుడి ఎడంలో సీఎంఓ కార్యాలయంలో ప్రధాన కీలక భూమి పోషించిన వాళ్ళు. అవును. ఇప్పుడు ఈ దారుణం కేసులో ఆర్వి మాధవరెడ్డి, ప్రధాన జడ్డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముని తుకారాం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ. వీళ్ళిద్దరు చేసిందేంటి? మాధవరెడ్డి చేసింది భూ ఆక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు కుట్ర పన్నాడని. ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక కీలకమైన అనుచరుడు శశికాంత్. అవును, శశికాంత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళ మీద చెప్తున్నారు. అవును. ముని తుకారాం ఏంటి? భూములకు సంబంధించిన వ్యవహారాలు సమన్వయం చేయటంలో మరి కుట్రలో భాగస్వామయ్యారని ఆరోపణలు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులుగా ఉన్న వ్యక్తులు చేసిన కుట్ర. అసలు దీని లక్ష్యం ఏంటి అని దర్యాప్తు సంస్థ ఈ దహనం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాలు ఏంటని చెప్పేసి దర్యాప్తు సంస్థ స్పష్టంగా చెప్పింది. ఏమంటారంటే, గత ప్రభుత్వ హయాంలో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారు 79,000 ఎకరాల ఎసైన్డ్ భూములు, చుక్క భూములు, 22A జాబితాలో ఉన్న భూములను నిబంధనల విరుద్ధంగా మార్పిడి చేసి దోచుకున్నారని ఆరోపణ. ప్రభుత్వ నిషేధిత భూములు, చుక్క భూములు, ఎసైన్డ్ భూములు కలిపి 79,000 ఎకరాలు. అంతేకాకుండా దీంట్లో దహనం చేసింది కొత్త ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఈ అక్రమాలు బయటపడతాయని భావించేసి 2,440కి పైగా ఫైళ్లను తగలబెట్టేశారు. ఇదేదో ఒకళ్ళు చేసే నేరం కాదండి. ఈ వ్యవస్థీకృత నేరం చేసేటప్పుడు, ఈ సంఘటన జరిగినప్పుడు కార్యాలయంలోని CCTV వైర్లు కట్ చేశారు, లాగ్ బుక్స్ పక్కన పెట్టారు, కార్యాలయంలో ఉన్న ఇంజిన్ ఆయిల్ను ఉపయోగించి మంటలు వేగంగా వ్యాపించేలాగా చేశారనేది ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పేసి విచారణలో వెల్లడైంది. ఈ కేసు కేవలం ఒక అగ్ని ప్రమాదం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా సిఐడి పేర్కొందండి. అంటే ఎంత దారుణమైన కుట్రలు చేస్తా ఉన్నారు అంటే, ఇప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు దాదాపు ప్రొటెక్ట్ చేయగలిగిన 700లో ఎన్నో ఫైల్స్ ప్రొటెక్ట్ చేయగలిగారు. దాంట్లోంచి తీసుకుని మిగతా వాటికి లింక్ చేసి కుదురుతుందా? అదే ఈ మొత్తం ఎంత వ్యవహారం జరిగిందో మీరు చెప్పి చాలా 70,000 ఎకరాలు అంతా చెప్పారు కదా మీరు. 79,000 ఎకరాలు. 79,000. ఇప్పుడు అది ఒకటే కాకుండా విచారణ సంస్థ ఫోన్ డేటాకు సంబంధించిన అంశాలు కూడా, కాల్ డేటా రికార్డ్స్ను, అలానే గౌతమ్ తేజు, తుకారాము మధ్య జరిగిన సంభాషణలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీళ్ళకి మధ్య జరిగిన సంభాషణలు, కాల్ డేటా రికార్డులో మొత్తం కూడా పరిశీలించింది. గూగుల్ టైమ్ లైన్ కూడా ఫోన్ లొకేషన్ ద్వారా ధృవీకరించారు. అలానే కొంతమంది సాక్షులు, అంటే కార్యాలయంలో పనిచేసిన సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా ఒక క్రియాశీలమైన బలమైనటువంటి ఛార్జ్షీట్ని సిద్ధం చేయడానికి ముందుకు వస్తున్నారు. సరే, రేపో ఎల్లుండో డెఫినెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటండి, ఇది ఒకటే కాదు, ఈ రోజున వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నారు. వివేకానంద మర్డర్ కేసులో ఏం చెప్తున్నారు, సునీతారెడ్డి గారట పాపం చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా చంద్రబాబు కోసమే సునీత ఆరాటం అంట అండి.
ఇలాగా లేకపోతే షర్మిల, చంద్రబాబు చేతిలో షర్మిల, మీ చెల్లెళ్ళు నువ్వు చేసినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చేసినటువంటి నేరాలను తిరిగి సునీతారెడ్డి హార్ట్ అటాక్ తీరినో చంపేసిందో మర్డర్ ఫర్ గెయిన్ అని చెప్పేసి సునీతారెడ్డి మీద ఆరోపణ చేస్తూ, సునీతారెడ్డి కనుక అది చేసి ఉంటే మర్డర్ ఫర్ గెయిన్, చనిపోయిన తర్వాత వ్యక్తిత్వ హననానికి ఒక మంచి వ్యక్తి మీద చేసినటువంటి సంఘటన వీళ్ళు తప్ప ఎవరు చేయలేరండి. అవును. రెండో ఏదో 30-40% ఇస్తామన్నారు. అందుకని సునీతారెడ్డి గారు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు DNA టెస్టులు చేయించండి, అవి చేయించండి అని మొదలుపెట్టాడు. అది ఇది అన్నారు. ఇక్కడ ఒకటండి, ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, వీళ్ళు ఎంత చెప్పినా సునీతారెడ్డి చేసుంటే న్యాయ పోరాటం ఇంతకాలం చేయాలా, సిబిఐ చుట్టూ తిరగాల, తిరిగి మా తండ్రిని చంపిన వాళ్ళని నిర్ధారించండి, అసలు దోషులను పట్టుకోండి అని చెప్పాలా? సిబిఐ ఛార్జ్షీట్ లో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్య అని చెప్పారు. స్పష్టంగా రాశారు, ఏ విధంగా ఎందుకు చంపారో రాశారు. ఒక ఎంపీ సీటు కోసం వచ్చేవాటి చంపారని చెప్పారు. ఇంకోటి, వాళ్ళు ఏమన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మీద వచ్చాడు కదా, పాపం అది అక్రమ కేసులట. అంటే నేరస్తుల్ని, నేర ప్రభావము, నేరాలు చేసే వాళ్ళని సార్ ఇప్పుడు వేల కోట్లతోటి కుంభకోణాలు దొరికిపోయిన వాళ్ళని కూడా ఆయన పాపం చిన్నపిల్లలు అంటాడు ఆయన. ఇంక దానికన్నా మనం ఏం చెప్తాం? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఫైల్స్